రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్సిఏ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. హెచ్సిఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ ను సిఐడి పోలీసులు పూణేలో అరెస్ట్ చేశారు. దేవరాజు కోసం 6 ప్రత్యేక బృందాలు గాలించాయి. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో దేవరాజ్ ను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్సిఏ స్కామ్ కేసులో దేవరాజు A2గా ఉన్నారు. దేవరాజ్ ను మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. హెచ్సిఏ కేసులో మరొకరు అరెస్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. హెచ్సిఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ ను సిఐడి పోలీసులు పూణేలో అరెస్ట్ చేశారు. ఇక మల్కాజ్గిరిలో కోర్టులో కూడా ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి ఇప్పటికే ఈ కేసులోని హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావుతో పాటు 5 నిందితులను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా A2గా ఉన్న జనరల్ సెక్రటరీ దేవరాజు మాత్రం ఏదైతే ఇటు సిఐడి అధికారులు అరెస్ట్ చేస్తున్నారని తెలిసి అప్పుడే ఇటు ఒక్కరు సిఐ సహకారంతో అతను ఎస్కేప్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు తాజాగా సిఐడి అధికారులు దేవరాజును పూణే మహారాష్ట్రలో అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడంతో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు ఈ అరెస్టుల సంఖ్య కూడా 6కి అయితే చేరింది. ముఖ్యంగా ఈ కేసులోని జగన్మోహన్ రావుతో పాటు ఇతను చాలా కీలకమైన నిందితులు తెలుస్తుంది. హెచ్సిఏ చైర్మన్ జగన్మోహన్ రావు సహా 6 నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కాబట్టి ముఖ్యంగా ఈ అరెస్ట్ సమాచారాన్ని ముందుగానే ఇటు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి ముందుగానే ఇటు దేవరాజుకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని అప్పుడు అతను ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత సిఐడి అధికారులు ఇటు దేవరాజుకి ఎలక్షన్ రెడ్డి సపోర్ట్ చేశారని తెలిసి అతన్ని సస్పెండ్ చేసి కమిషనర్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టులకు సంబంధించి ఇప్పటికే ఇటు మల్కాజ్గిరి కోర్టులో కూడా దేవరాజును అయితే సబ్మిట్ చేశారని తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ కేసును ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కేసు ఎప్పుడైతే అయిందో అప్పుడు హెచ్సిఏ నలభైన తర్వాత ఇటు 17 రోజుల పాటు దేవరాజు ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత 17 రోజుల్లోని 7 రాష్ట్రాలు తిరిగినట్లు సిఐడి దేవరాజును పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఉప్పల్ ఇన్స్పెక్టర్ సమాచారంతో సిఐడి నుంచి ఈ దేవరాజు తప్పించుకునడం తెలిసి అతను కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. దేవరాజును పట్టుకునేందుకు 17 రోజుల పాటు 7 రాష్ట్రాలు సిఐడి అయితే తిరిగింది. చివరికి పూణేలోని దేవరాజు అదుపులోకి అయితే తీసుకున్నారు. 36 గంటల పాటు నిర్విరామంగా పనిచేసి పూణేలోని దేవరాజును అయితే సిఐడి అధికారులు పట్టుకోవాలని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు హైదరాబాద్, భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పూణే, ఊటీ, యానం ఇలా ఇన్ని నగరాల్లో కూడా దేవరాజు తప్పించుకుంటున్నట్లు ఇప్పటికే సిఐడి అయితే చెప్పి ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఇటు సిఐడి అధికారులు దేవరాజు అయితే తీసుకున్నారు. హెచ్సిఏ స్కామ్ లోని ఇది దేవరాజు A2గా అయితే ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే జగన్మోహన్ రావుకి దేవరాజుకి గతంలో ఏదైతే చాలా కనెక్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఎందుకంటే ఈ హెచ్సిఏ స్కామ్ లోని ఇప్పటికే ఇటు టికెట్స్ కావచ్చు, లేదంటే ఇటు స్టేడియం సంబంధించి ఎక్విప్మెంట్ కావచ్చు, మరమ్మతులు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఏదైతే స్కామ్ జరిగినట్టు ఇప్పటికే అధికారులు గుర్తున్న నేపథ్యంలో ఇటు మరొక 2023లో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా దేవరాజ్ ఫాదరీ సంతకాలతో ఎన్నికల్లోని నెగ్గారంటూ కూడా ఇటు సిఐడి అధికారులు ధృవీకరించారు. ఇప్పటికీ వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకు 6 రోజుల పాటు విచారించారు. ఇప్పుడు దేవరాజుని కూడా ఏదైతే మల్కాజ్గిరి కోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి ఇతను కూడా కస్టడీ కూడా అవకాశం అయితే ఉంది. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసు కస్టడీ తీసుకున్న తర్వాత ఈ కేసులోని దీనికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని బయటికి రాబట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.